श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नश्चक्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्तमश्लोके भक्ते भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయంలో ఉన్నాండి. సో ఫస్ట్ అధ్యాయంలో మనం భగవంతుడి యొక్క లక్షణాలు, భాగవతం యొక్క లక్షణాలు, రసాస్వాదన కోసం వ్యాసదేవుడు స్వయంగా ఆహ్వానించడం, ఇవన్నీ చూసిన తర్వాత నైమిషారణ్యంలో సౌనకాది ఋషులు, మొత్తం ఎంతమంది ఋషులు ఉంటారు నైమిషారణ్యంలో? సౌనకాది ఋషులు ఎంతమంది? వాళ్ళు అనేక మంది మొత్తం 85,000 మంది ఋషులు ఉన్నారు. 85,000 మంది ఋషులు ఉన్నారు, సౌనకాది ఋషులు. వాళ్ళందరూ కూడా లోక కళ్యాణార్థమే ఒక యజ్ఞాన్ని ఆచరించడానికి నైమిషారణ్యంలో అందరూ సమకూడి సూత గోస్వామిని గురువు కింద అక్కడ వ్యాసాసనంలో వ్యాసపీఠం మీద కూర్చోపెట్టి వాళ్ళు లోక కళ్యాణార్థం వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. ఓకే, సో వాళ్ళు అడిగిన 6 ప్రశ్నలు కూడా మనం ఫస్ట్ చాప్టర్లో చూసాం. ఆ ఫస్ట్ రెండిటికి సమాధానం కూడా మనం సెకండ్ చాప్టర్లో చూసాం. సో ఫస్ట్ 2 ప్రశ్నలు అన్ని పురాణాల యొక్క సారాంశం ఏంటి, అందరికీ పరమ శ్రేయోదాయకరమైనది. ఆ రెండిటికి ఏంటి సమాధానం ఏంటండి? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతికి అప్రతిహత యయాత్మా సుప్రసిద్ధతి యయాత్మా సుప్రసిద్ధతి. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే. సో రెండిటికి కూడా సమాధానం ఒకటే. అతి పరమధర్మమైన వాసుదేవుడి యందు భక్తి, అధోక్షజుడి యందు భక్తి అనేదే అన్నిటికంటే పరమధర్మము. ఆ భక్తి ఎలా ఉండాలి? అహేతుకి, ఏ కారణం లేకుండా, అప్రతిహత, ఏ ఆటంకం లేకుండా ఉండడం, అదే పరమధర్మం. సారాంశాలు అన్ని పురాణాల యొక్క సారాంశం అది. మొత్తం ఎంత ఉంది మనకి జ్ఞానం అంటే, వ్యాసదేవుడు రచించినది ఏంటి? వేదాలు విభజించాడు, 18 పురాణాలు, మహాభారత రామాయణాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఓకే, వీటన్నిటి సారాంశం ఏంటి? అధోక్షజుడు భక్తి కలగడం అనేది అన్నిటికంటే పరమధర్మం. అందరికీ శ్రేయోదాయకరమైనది కూడా అదే పరమధర్మం. ఓకే,
తర్వాత సెకండ్ చాప్టర్ లో మనం చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఒకటి చూసాం. ఏంటండి 8th 9th సెకండ్. ఓకే, సో ఎయిత్ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ చూసాం. ధర్మస్వనిష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసూయ నోత్పాదయేతి రతిం శ్రమేవాహి కేవలం. సో మనం అనుకుంటున్న ధర్మాలన్నీ కూడా దేహ ధర్మమైన, ఒక వృత్తి ధర్మమైన, వర్ణం యొక్క ధర్మమైన, చాతుర్వర్ణ్యాలైన, చతురాశ్రమైన, ఏ ధర్మమైనా సరే విశ్వక్సేన కథాసూయ నోత్పాదయే ఇతి రతి. విశ్వక్సేనుడు అంటే భగవంతుడి యొక్క కథ యందు రుచిని కలిగించకపోతే శ్రమయేవాహి కేవలం, అది మొత్తం శ్రమే. అదొకటి చూసాం. ఇంకా 2 ఇంపార్టెంట్ శ్లోకాలు చూసాం. ఓకే, మనం ఈ కైతవ ధర్మ యొక్క అసలు రహస్యం కనుక్కున్నాం. కైతవ ధర్మం అంటే ధర్మార్థ కామ మోక్షాల యొక్క అసలు డెఫినేషన్, భాగవతం ఏం డెఫినేషన్ ఇస్తుంది అనేది చూసాం. సో ఫస్ట్ ధర్మం చూసుకుంటే, ధర్మం దేనికండి? నా అర్థో కామ, ధర్మాచరణ కామం కోసం కాదు, ఈ జన్మ మృత్యు చక్రా నుంచి బయటపడి మోక్షం అనండి ప్రస్తుతానికి. అంటే ఇక్కడి నుంచి బయటపడి భగవంతుని చేరుకోవడం అనేదే ధర్మ యొక్క ఉద్దేశం. ధర్మాచరణ మన అర్థం సంపాదించడానికి కాదు అంటాడు కదా 9వ శ్లోకంలో. తర్వాత అర్థం యొక్క ఉద్దేశం ఏంటి? ధర్మాచరణ. ధర్మం యొక్క ఉద్దేశం ఈ 4వ పురుషార్థమైన మోక్షం గురించి అయితే, అర్థం యొక్క ఉద్దేశం ధర్మాచరణ కోసం. మన అర్థం కామం గురించి అనుకుంటున్నాం, ఇటు కాదు, ఇటు. ఓకే, అర్థం ధర్మాచరణ కోసం. కామం ఏంటి? ఇంద్రియ ప్రీతి కాదు. కామం దేనికి? ఈ జీవనం కొనసాగించుకోవడానికి మాత్రమే ఈ కోరికలు అనేవి పరిమితం చేసుకోవాలి. జీవనం కొనసాగించడం దేనికి? తత్వ జిజ్ఞాసు, తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసమే జీవనం. ఈ 4 క్లియర్ ఉండాలండి. ఇంకెప్పుడైనా ఎవరైనా ధర్మార్థ కామ మోక్షాలంటే మనం కామం తీర్చుకోవడానికి, అర్థమేమో ధర్మాచరణ, ఆటోమేటిక్గా మోక్షం, ఈ డెఫినేషన్స్ అన్ని మనం మర్చిపోవాలి. ఎందుకంటే అసలు ఉద్దేశం అది కాదు. ఈ సీక్వెన్స్ అర్థమైంది కదా, ధర్మ అర్థ కామ, అదే పరమధర్మం. ఓకే, ఎక్కడ అందుకనే నిన్న మనం చెప్పుకున్నాం, సర్వధర్మాన్ని పరిత్యజ్య నుంచి ధర్మ ప్రోజిత కైతవోత్తర పరమో ధర్మం వరకు నుంచి స్టార్ట్ అవుతుంది భాగవతం. ఆ పరమధర్మం అనేది ఏంటి అనేది మనం చూసాం. ఓకే, ఇంకేం చూసాం? ఈ తత్వాన్ని, తత్వ అంటే జిజ్ఞాసు, తత్వాన్ని తెలుసుకోవడం కోసమే జీవనం ఉన్నాం. మరి ఈ తత్వం ఏంటి? బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి శబ్దతే, 3 పేర్లు చెప్తుంది ఈ పరతత్వానికి. బ్రహ్మ ఒకటి, పరమాత్మ తత్వం ఒకటి, భగవాన్ ఒకటి. సో బ్రహ్మము అనేది సర్వము వ్యాపించి ఉన్నది, సర్వ హృదయంలో ఉన్నది పరమాత్మ అయితే, స్వయంగా తన ధామంలో ఉన్నది భగవంతుడు. ఈ 3 కూడా ఏంటి? అద్వయం. అంటే ఈ 3 వేరు వేరు కాదు, 3 కూడా ఒకటే. ఓకే, పర్యాయ పదాల అంటే ఒక రకంగా పర్యాయ పదాలే, కానీ భగవంతుడు అనేటప్పటికి మన ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, సూర్యమండలం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇంకా గుణరీత్యా ఇంకా గుణాలు మనకి అర్థమవుతున్నాయి. సో మనం ఫస్ట్ ఏంటి చెప్పాం? ఓం నమో భగవతే వాసుదేవాయ, భగవంతుడైన వాసుదేవుడికి. సో మనం ఇవాళ శ్లోకాల్లో చూద్దాం, మొత్తం వాసుదేవుడు తప్ప అక్కడ ఇంకేమీ లేవు. అలాంటి వాసుదేవుడు, భగవంతుడైన వాసుదేవుడికి నేను నమస్కరిస్తున్నాను అంతే. యాక్చువల్లీ ఓకే, నెక్స్ట్ 12 కూడా చూసాం కదండి. 12 జిజ్ఞాసు 11th వరకు చూసాము. 12వ శ్లోకం. ఓకే, తచ్శ్రద్ధదానా మునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శృతగృహీతయా. జిజ్ఞాసు అయిన వాడు అంటే జీవనం తత్వాన్ని అర్థం తెలుసుకోవడానికి అన్నాం కదా. సో తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు అంటే, జిజ్ఞాసు అయిన వాడు లేదా ముని జ్ఞాన వైరాగ్యయుక్తుడై వేదాంత శృతి ద్వారా తాను శ్రవణము చేసి ఉన్న విధముగా భక్తియుత సేవను గావించుచు
పరతత్వమును అనుభూతమునర్చుకొనగలము కొనగలుగును. పరతత్వాన్ని జ్ఞానం ఒకటైతే విజ్ఞానం, ఈ రెండు తేడాలు కూడా మనం తెలుసుకున్నాం. జ్ఞానం అంటే అతని గురించి వినడం, తెలుసుకోవడం. విజ్ఞానము అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. సో ఎలా ఉండాలి? జ్ఞాన వైరాగ్యయుక్తయా, జ్ఞానం ఉండాలి, అతని గురించి తెలుసుకోవాలి, దానికి వైరాగ్యాన్ని జోడించాలి. ఇది కూడా నిన్న మనం చెప్పుకున్నాం. విరక్తి వేరు, వైరాగ్యం వేరు. వైరాగ్యం ఎప్పుడు వస్తుంది అంటే దాని యొక్క తత్వం అర్థమైతే మనకి వైరాగ్యం వస్తుంది. ప్రస్తుతం మనకి విరక్తి ఎందుకు వస్తుంది? అది మనకు అందట్లేదు. ఓకే, రాధేశ్యామరావు మంచి ఎగ్జాంపుల్ చెప్తుంటారు. సుఖ దుఃఖాలు కలిస్తేనే కదండి జీవనం, దుఃఖం మీద వైరాగ్యం ఎందుకు? అవునా కదా? రెండు ఉంటేనే కదా జీవితం, సుఖం దుఃఖం. కానీ మనందరం కూడా ఎవరైనా దుఃఖం కోసం ప్రయత్నిస్తున్నా మరి రెండు ఒకటే కదా, రెండు ఉండాలి కదా జీవితంలో. దుఃఖం కోసం ఎవ్వరూ ప్రయత్నించట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తుంటారు, ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాను కదా, ఒక్కసారి ఫెయిల్ అవుతానని ఎవడైనా అనుకుంటాడు? అందరికీ ఆనందమే కావాలని మనం ఫస్ట్ క్లాస్ చెప్తున్నాం. ప్రతి ఒక్కరు ఆనందం వైపుకి వెళ్తున్నాం అంటే జీవుడు సచ్చిదానంద స్వరూపం కాబట్టి ఆనందమే కాదు, ఎవరికి దుఃఖం వద్దు. దుఃఖం వస్తోంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే అవునండి రెండు ఉండాలి, మరి మనం అడ్జస్ట్ అయిపోతున్నాం. అడ్జస్ట్ అవ్వకూడని చోట అడ్జస్ట్ అవుతుంది. సహించమని చెప్పాడు కృష్ణుడు. తితిక్ష స్వభారత, సుఖ దుఃఖాలు అంటే మన వేసవి కాలం, చలికాలంలో అవి వస్తూనే ఉంటాయి, చక్రం తిరుగుతూనే ఉంటుంది. కొన్ని రోజులు సుఖం ఉంటుంది, కొన్ని రోజులు దుఃఖం ఉంటుంది. నువ్వు సహించు వాటిని అని, వాటిని ఏమి చెయ్యడం. కానీ ఏం చేయాలి మనం? జిజ్ఞాసు అంటే ఏంటి? ఈ చక్రం నుంచి బయటపడ్డాం అనేది నిజమైన తెలివితేటలు. ఓకే, సో మునయో, ఇంకొక వర్డ్ ఇక్కడ, తచ్చ శ్రద్ధదాన మునయోహు, జిజ్ఞాసు అయిన వాడు జ్ఞాన వైరాగ్యయుక్తుడై. జిజ్ఞాసు అయిన వాడు అంటే ఇక్కడ మునయో అంటే నిత్యము మననం చేసేవాడు అని కూడా అర్థం. అంటే ఎప్పుడు కూడా తత్వాన్ని మనన చేసుకోవాలి. చాలా చోట్ల మనకి సతతం అని వస్తుంది. మనందరికీ ఏంటి అంటే ఇప్పుడు ఇది అందరికీ కృష్ణుడు కావాలా? కృష్ణుడు కావాలని వాళ్ళ చేతులకు కృష్ణుడు మాత్రమే కావాలా? చేతులెత్తండి. ఇంకేమీ వద్దు. మనకి ప్రస్తుతం ఏంటంటే కృష్ణుడు కూడా కావాలి. మనకు కృష్ణుడు కూడా కావాలా? కృష్ణుడు మాత్రమే కావాలి? కృష్ణుడు కూడా కావాలి. అంటే మనవడి అనంత లిస్ట్ ఉంది. లేదంటే మేము భగవద్గీతలో విన్నాం కాబట్టి ఫస్ట్ కొంతమంది మనం భక్తిలో ముందుకెళ్ళి ఫస్ట్ నాకు కృష్ణుడు కావాలి అని అనొచ్చు. ఫస్ట్ కృష్ణుడు కావాలి అన్నప్పుడు ఇంకా మిగతావేవి కూడా. అందుకనే ఏకాంత భక్తి గురించి మనం ఇవాళ చూద్దాం. ఓకే, సో ఎప్పుడైతే సతత మునయు నిత్యం స్మరణ చేస్తూ, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే వేదాంత శృతి ద్వారా తాను శ్రవణము చేసి ఉన్న విధముగా భక్తియుత సేవను గావించుచు పరతత్వం, అప్పుడు పరతత్వాన్ని తాను శ్రవణం చేసిన విధంగా, శ్రవణం ఎలా ఉండాలి? శాస్త్రపరంగా ఉండాలి. సో శాస్త్రపరంగా శ్రవణం చేసినప్పుడు దానిని నిత్యం మననం చేస్తూ జ్ఞాన వైరాగ్యాలని జతపరుచుకుని తత్వాన్ని అనుభూతి పొందగలగచ్చు ఉంటుంది భాగవతం. ఓకే, 13 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. అత కుంభిర్ద్విజ శ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగసః స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. ఇంకా ధర్మాచరణ గురించి చెప్తున్నాను. ధర్మం తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం. ఆ తత్వం 3 రకాలుగా ఉంది. దాన్ని ఎలా సాధన చేయాలి? జ్ఞాన వైరాగ్యాలు కలిపి నిత్యం మననం చేస్తూ, ఓకే, శాస్త్ర ప్రమాణంగా వింటూ దాన్ని అనుభూతి నేర్చుకోవాలి. ఆ ధర్మం గురించి ఇంకొంచెం చెప్తున్నాను. ధర్మం పలు రకాలు ఉన్నాయి. నిత్య ధర్మాలు ఉన్నాయి, నైమిత్తిక ధర్మాలు ఉన్నాయి. జీవుడి యొక్క, వాళ్ళ ప్రసన్న గారు గుర్తు చేశారు మనకి, జీవుడి యొక్క స్వధర్మం అనేది ఒకటి ఉంది. అది భగవంతుడి యొక్క అంశాన్ని, భగవంతుడితో మనకున్న ఆ సంబంధాన్ని తెలుసుకోవడం అనేది అసలు ధర్మం. అయితే మన ధర్మం అనగానే మామూలుగా ఏంటంటే మన స్త్రీ ధర్మ, లేదా వర్ణం, బ్రాహ్మణ క్షత్ర వైశ్య శూద్ర ధర్మ, లేదా గృహస్థ ధర్మ, ఇవన్నీ. సో భాగవతం ఏంటంటుంది అంటే
ఓ ద్విజశ్రేష్ఠులారా, కనుకనే శ్రీకృష్ణ భగవానునికి ముదమును గూర్చుటయే వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి మనుజుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన కర్మలను ఉనరించుట ద్వారా సాధించడి అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయింపబడినది. సో స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం, హరి ప్రీత్యర్థం. ప్రతిదీ కూడా విష్ణు ప్రీత్యర్థం మనం ధర్మాచరణ అనేది చేయాలి. మనం భగవంతుడికి భగవంతుడిని చేరుకోవడానికి పలు రకాలైన భక్తులు ఉన్నారు. ఈ భక్తుల్లో నాస్తికులు లేరు, పక్కన పెట్టేసాం. ఫస్ట్ భక్తుల్లో మనం ఏంటి అర్థం చేసుకున్నాం? ఎందుకు వెళ్తామండి దేవాలయానికి? కానీ భగవంతుడికి ఎందుకు ప్రార్థిస్తాం? మనం ఎందుకు ప్రార్థిస్తాం? ఒకటి, మనకి కోరికలు ఏవైనా ఉంటే, ఎక్కడో ఇన్ని అడిగితే కోరికలు తీరుస్తాడు, సో వెళ్దాం. రెండు, మనకి ఏదైనా కష్టాల్లో ఉంది, కష్టం బయటపడేయగలిగిన శక్తిమంతుడు అతను, కష్టాన్ని పోగొట్టడం కోసం భగవంతుడు వెళ్తాం. ఇంకొక కేటగిరీ ఉంది, వీళ్ళు అరే మానవుడిగా పుట్టినందుకు మానవ ధర్మం భగవంతుడికి తలంచడం కోసం, నా డ్యూటీ కోసం నేను భగవంతుడికి వెళ్తాను. నేను ఎప్పుడు తల్లిదండ్రుల యొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. ఓకే, ఇంకొక రకాలు ఉన్నారు, అమ్మో వెళ్ళకపోతే భగవంతుడు కోపం వస్తుంది, మళ్ళీ ఏం చేస్తాడో భయంతో. తల్లిదండ్రులు కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? అమ్మో వెళ్ళకపోతే అమ్మ చంపేస్తుంది, మా నాన్న తిడతారు, అందుకని వెళ్ళేవాళ్ళు ఉంటారు. లేదా ఏదన్నా కావాలి అను వెళ్ళేవాళ్ళు ఉంటారు. లేదా ఏదైనా కష్టం వచ్చింది బయటపడేయగలరు అన్న ధైర్యంతో తల్లిదండ్రులు. ఇదేవి తప్పు కాదండి. భగవంతుని ఇవేవి ఆశ్రయించడం నాస్తికత్వం కంటే కూడా చాలా గొప్ప విషయం. అయితే అసలు ప్రీతి ఎప్పుడున్నట్టు? అరే మా అమ్మ నాన్నకి ఏదైనా సేవ చేద్దాం, భగవంతుడికి నేను ఏదైనా సేవ చేద్దాం అనుకుని వెళ్ళే వాళ్ళని భక్తుల కేటగిరీలో పెట్టారు. ఓకే, ప్రభుపాద వారి ముందు శ్లోకంలో భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 3 రకాల భక్తులు ఉన్నారు: కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. ఈ కనిష్టాధికారి అన్నవాడు కేవలం విగ్రహంలో మాత్రమే భగవంతుణ్ణి చూడగలుగుతాడు, ఇంకెవరిని లెక్క చేయడు. దేవుడు అంటే ఇతను, ఇంకెవరిని భక్తులైనా సరే ఎవరైనా సరే పట్టించుకోరు. కానీ ముగ్గురిలో కూడా శ్రద్ధ అంటే భగవంతుడి పైన విశ్వాసం అనేది ఉంది. నెక్స్ట్ మధ్యమాధికారి, ఇతడు భగవంతునితో పాటు భక్తులందరిలో కూడా భగవంతుని చూడగలుగుతాడు. ఓకే, సో ఈ మధ్యమాధికారులు అంటే ఈ మధ్యమాధికారులలో మళ్ళీ మనకి ఎలా, యాక్చువల్లీ ఇది మనకి ఉపదేశామృతంలో మనం ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటామండి. ఓకే, కనిష్టాధికారి, మధ్యమాధికారి. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మధ్యమాధికారులు అంటే వీళ్ళు భగవంతునితో పాటు భక్తులంటే కూడా భక్తి గౌరవ స్వభావంతో ఉంటారు. ఓకే, ఇంకా మూడో వాళ్ళు ఉత్తమాధికారులు. వీళ్ళు మధ్యమాధికారులు ఏంటంటే, సో వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు భక్తులు వీళ్ళు అభక్తులు, కాబట్టి భక్తులతో సాంగత్యాన్ని పెంచుకుంటాం, అభక్తులతో దూరంగా ఉంటాం. ఇవన్నీ కూడా మధ్యమాధికారికి. ఉత్తమాధికారి దగ్గరకు వచ్చేటప్పటికి అతడు అందరిలోనూ భగవంతుణ్ణి చూడగలుగుతాడు. అతడికి దుష్టుడని లేదు, ఉత్తముడని లేదు. ప్రహ్లాదుడు చూసాము, ప్రహ్లాదుడికి తన అన్న భేదం లేదు. అరే తన అసురుల మధ్య ఉన్నాను అని లేదు. ఎందుకు అంటే అన్ని చోట్ల గురువు గారు అడుగుతున్నారు, ఏంటయ్యా నువ్వు రాజపుత్రుడివి, నాకు అలా తెలియట్లేదు స్వామి, నాకు అందరూ పరమాత్మ స్వరూపుల కిందే అర్థమవుతున్నారు, నాకు తేడా తెలియదు వాళ్ళకి, ఉత్తమాధికారులకి. సో ఇక్కడ ఉద్దేశం ఏమవ్వాలి? సంసిద్ధి. నేను ధర్మాచరణ చేస్తున్నాను, ధర్మం వల్ల నేను భగవంతుని ప్రార్థిస్తాను, లేదా ధర్మం చేయాలి, ఇది నా ధర్మం ఉంది, స్త్రీ ధర్మం కాబట్టి చేస్తున్నాను, లేదా కూతురు ధర్మం కాబట్టి చేస్తున్నాను కాదు. ధర్మం దేని గురించి ఉండాలి? హరితోషణం, హరి ప్రీత్యర్థం. యాక్చువల్లీ ధర్మాచరణ హరిని పక్కన పెడితే మనకి ధర్మం అనేది ఎలా తెలుస్తుంది? ఇది ధర్మం అని ఎవరు చెప్తారండి? అంటే మా అమ్మమ్మ చెప్పింది, మా నాయనతో అవ్వదు అంటే మళ్ళీ క్లాష్ వస్తుంది. మీ అమ్మమ్మ గారు ఒకటి చెప్పుండొచ్చు, మా అమ్మమ్మ గారు ఇంకొకటి చెప్పుండొచ్చు, గురువు చెప్తారు. కొన్ని ఆ రెండు క్లాష్ రావచ్చు, క్వైట్ ఆపోజిట్ కూడా ఉండొచ్చు. వెంటనే మనం ఏమంటామంటే మా ప్రాంతంలో ఇలా అండి ధర్మం, మీ ప్రాంతంలో
ధర్మం బోధించేది శాస్త్రం. శాస్త్రాన్ని రచించిన వాడు ఎవడు? భగవంతుడు. సో హరిని పక్కన పెట్టే ఉద్దేశమే లేదు. ఎప్పుడైతే మనం ధర్మం అనేది ధర్మాచరణ అనేసామో సో ఖచ్చితంగా మనం భగవంతుడిని యాక్సెప్ట్ చేస్తున్నాం. మనకు తెలియట్లేదు అంతే, మన సొంతం ఉంటుంది. సో దాని నుంచి అందుకని క్రమంగా ధర్మాచరణ చేసినా కూడా ఏమవుతుంది అంటే గ్రాడ్యువల్ గా భగవంతుడి వైపుకి వెళ్తాం. కానీ దీనికి మనం జ్ఞానం యాడ్ చేయాలి. భాగవతం ఏం చెప్తుంది? చేయాల్సింది ఇతడే దానికి ఆది మూలం. ఎందుకు పెట్టాడు ధర్మాచరణ అది మనకి చెప్పేశాడు. ధర్మాచరణ దేనికి? మోక్షం కోసం, సంసార చక్రం నుంచి బయటపడడం కోసం, భగవంతుణ్ణి చేరడం కోసం. మనకి ఈ తేడాలు మనకి ఇంకా గ్రాడ్యువల్ గా మనం తెలుసుకుంటాం. సో ధర్మాచరణ దానికోసం ఇప్పుడు చెప్తున్నాడు. ధర్మాచరణ ఏంటి? హరితోషణం. వర్ణాశ్రమ విభాగ సహా. అసలు ఈ వర్ణాలు ఆశ్రమాలు వచ్చింది కూడా మనకి భగవద్గీత క్లాసెస్ ఆల్రెడీ ఎవరైనా అటెండ్ అయ్యి ఉంటే మనకి తస్య కర్తారమపి మాం విద్యకర్తారమపి, అవన్నీ సృష్టించింది నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే ఈ కృష్ణుడు పట్టడం వల్ల వచ్చింది తేడాలన్నీ. వీళ్ళు బ్రాహ్మణులు అన్నారు, వీళ్ళు శూద్రులు అన్నారు. సో కృష్ణుడు చెప్పేశాడు. ఏ సొసైటీలో అయినా, ఏ కంపెనీలో అయినా చూడండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుందా? మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్స్ ఉండాలి ఒక సంస్థ నడవాలి అంటే. అలాంటిది ఇంత పెద్ద మానవ సంస్థ నడవాలి అంటే దీన్ని గైడ్ చేయడానికి మేధస్సు ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. వాణిజ్యం, వ్యాపారం అనేది ఇంపార్టెంట్. అలాగే అందరికీ సేవకులు అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. అప్పుడే అది ఒక సొసైటీ పూర్తిగా అయినట్టు లెక్క. సో ఎవరు ఎందులో ఉండాలి అనేది అర్హతని బట్టి. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగసన. గుణాలని బట్టి, కర్మల్ని బట్టి, వాళ్ళు ఉన్న గుణరీత్యా వాళ్ళు చేసే కర్మల్ని బట్టి క్లీనర్ వచ్చి దెబ్బలాడకూడదు. అంటే ఏంటంటే మీరు నాకైతే ఈ పోస్ట్ ఇచ్చారు, వాడికైతే బాస్ సీట్లో కూర్చోపెట్టారు అంటల్లో అర్థం లేదు. వాడిని తీసుకొస్తే ఇక్కడ పెడితే ఏమవుతుంది? సంస్థ అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. సో దానికి తగ్గ గుణరీత్యా, ఓకే, గుణరీత్యా స్వభావరీత్యా చేసే కర్మల్ని బట్టి ఆ కేటగిరీ అయింది. కానీ వీటన్నిటి యొక్క ఉద్దేశం కూడా మళ్ళీ అంటే ఇప్పుడు మొత్తం సంస్థ అంతా దేని గురించి పనిచేయాలండి? ఆ సంస్థకి ప్రాఫిట్ రావాలను, లేదా బాస్ కోసం, ఓనర్ కోసమే నేను చేస్తున్నాను. మనం చేయలేదండి బాబా, జీతం ఇస్తున్నాడు చాలు, మన జీతం కోసం చేస్తున్నాము. సో జీతం కోసం చేస్తున్నాము అనడం ధర్మం ప్రకారం నేను చేస్తున్నాను ధర్మాచరణ. కానీ ఎప్పుడైతే ప్రీతి కోసం చేస్తున్నామో అప్పుడు దాని యొక్క సరైన ఉద్దేశం అంటే మనం అప్పుడు సరైన న్యాయం అప్పుడే చేసినట్టు లెక్క. అవునా కదా? ఎవడో వచ్చింది, ఏదో నష్టం వచ్చింది, నాకేంటండి, నాకు వచ్చే జీతం నాకు వస్తుంది అంటే డ్యూటీ సరిగ్గా చేయట్లేదు. ఎందుకు? ఉద్దేశం ఏంటి? ఎప్పుడు కూడా మొత్తం సంస్థ బయటపడాలి, అంతే కదా? మొత్తం సంస్థ ముందుకెళ్ళాలి. సో ప్రీతి అనేది ఉండాలి. సంసిద్ధే హరితోషణం. హరి ప్రీతి అర్థమే ఎవరికైనా సరే ధర్మాచరణ అనేది జరగాలి. ఎప్పుడైతే నా డ్యూటీ అని కాకుండా, అందుకే నేను డ్యూటీ కింద చెయ్యాలి. కృష్ణుడు నిష్కామం చెప్పేశాడు. తర్వాత ఏం చెప్పేశాడు? నిష్కామం తర్వాత భగవద్గీతలో మదర్థం, నా కోసం చెయ్యి అర్జున. నువ్వు డ్యూటీ అంటున్నా, నా కోసం యుద్ధం చెయ్యి. నా మనుస్మరి యుద్ధచ, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చేయి. ఓకే, 14th. తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాంపతి శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా. కనుక ప్రతి ఒక్కరును ఏకైక లక్ష్యముతో సాత్వతాంపతి అయిన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనములందు ఎల్లప్పుడూ నియుక్తుడు కావలను. ఓకే, మనం ఇందాక అనుకున్నాం కదా, ఏకాంత భక్త అంటే కృష్ణుడు మాత్రమే కావాలి నాకు అన్నప్పుడు కృష్ణుడు సేవ మాత్రమే మన ఈ కర్మల ద్వారా జరగాలి. ఏం జరిగినా కూడా ప్రీత్యర్థం, హరి ప్రీత్యర్థం జరగాలి. తస్మాత్ ఏకైన మనసా, ఓకే, ఏకైక లక్ష్యంతో ఏం చేయాలండి? భక్తి అంటే ఏం చేయాలి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పూజనం, అర్చనం, వందనం, మనకి నవవిధ భక్తులు
ప్రహ్లాదుడు చెప్తున్నాడు భాగవతం. ఏదైనా సరే చేస్తే ఏమవుతుంది? బుద్ధిమంతులైన వారు శ్రీకృష్ణుని స్మరణమను దివ్య ఖడ్గమును చేబూని కర్మ గ్రంథిని తెంపివేయుచున్నారు. కనుక ఎవరు ఆ దేవదేవుని కథలయందు శ్రద్ధను కనబరుచుకుందురు? శ్రీకృష్ణ స్మరణము. స్మరణ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే శ్రవణం కీర్తనం సరిగ్గా జరుగుతాయో. నిత్యము శ్రవణం కీర్తనం చేస్తే నిత్య స్మరణ ఉంటుంది. నిత్యము దేని గురించి శ్రవణం కీర్తనం జరిగితే దాని గురించే స్మరణ ఉంటుంది. అంతే కదండి. ప్రభుపాద గారు చెప్తుంటారు 24 గంటలు 2 గంటలు చాంటింగ్ మనసు కుదుట పడట్లేదండి ధ్యానానికి కూర్చుంటే. ఎందుకంటే మిగతా 22 గంటలు దేని గురించి శ్రవణం కీర్తనం చేస్తున్నాము దాని గురించే స్మరణ అనేది వస్తుంది ఆటోమేటిక్. అంతే కదా, న్యాయమే కదా. మనస్సు ఇందులో కోఆపరేట్ చేయకపోవడానికి. ఓకే, సో నిత్యం ఇంక చేయాల్సిందల్లా ఏంటి? శ్రవణం కీర్తనం స్మరణం పూజనం చేసినప్పుడు ఏమవుతుంది? ఈ స్మరణ అనే ఖడ్గంతో ఏమవుతుంది? కర్మ గ్రంథిని త్రెంపివేయుచున్నారు. కర్మగ్రంథి అంటే కర్మద ముడి. మనకి కరావలంబ స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్తున్నారు, ఈ అజ్ఞానం అనే బీజం నుంచి ఓకే వచ్చిన సంసార చక్రం పైకి ఆ వృక్షం పైకి ఎక్కి కూర్చొని ఉందండి. మొత్తం అజ్ఞానంతో మొదలైందండి. మనం చూస్తాం 2nd చాప్టర్లో మనం ఎలా అసలు ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చాం, దేని స్టార్టింగ్ అనేది చూస్తాం. ఈ అజ్ఞానం నుంచి ఒక చెట్టు మొలిచింది. ఆ చెట్టు ఎలా మొలిచింది? ఆ చెట్టు వివిధ కర్మలన్నీ శాఖలై ఉన్నాయి, అంటే కొమ్మలై ఉన్నాయి. మనం చేసిన కర్మాల యొక్క ఫలితాలన్నీ ఫలపుష్పాదుల రూపంలో ఉన్నాయి. పైన మనం ఏం చేసాం? పైకి ఎక్కి కూర్చున్నాం. నేను పైన ఉన్నాం అనుకుంటున్నాం. ఓకే, సో దీని నుంచి బయటపడడం ఎలాగా? ఈ కర్మ గ్రంథి ఇవన్నీ ఉన్నంత వరకు మనం కృష్ణుని పొందడం అనేది అన్నారు. సో కర్మ గ్రంథి అంటే ముడి, గట్టి ముడండి. ఏమంటారు? కసిముడి అంటాం మనం. ఎప్పుడైనా ట్రై చేశారా? కసిముడి అంటే విప్పడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేస్తావు? ఎలా విప్పుతుందని? కత్తెర తీసుకొని కట్ చేయడం. ఇంకా సాధ్యం కాదు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? కృష్ణ స్మరణ ఏం చేస్తుంది అంటే, కృష్ణ స్మరణ దివ్య ఖడ్గమును చేబూని కర్మ గ్రంథాన్ని తెంపివేయబడును. అప్పుడు మనం ఎప్పుడైతే కర్మశేషం అనేది లేదో, ఓకే రెండైనా సరే మనం ఏం చేస్తాం? పైన కూర్చున్నబ్బా పండు మంచి పళ్ళు కూడా ఉన్నాయి. అందుకే పాపం పుణ్యం రెండింటితోనూ జాగ్రత్తగా ఉండాలి. పాపం అంటే ఫస్ట్ సఫరింగ్, కష్టం. పుణ్యం ఏం చేస్తుంది? భోగ ప్రవృత్తిని పెంచుతుంది. పుణ్యం ఎప్పుడు ఇంకా చాలు అని అనిపించదు. బ్రహ్మ పదవి వచ్చినా కూడా చాలు అనిపించదు. ఇంద్ర పదవి వచ్చినా కూడా చాలు అనిపించదు. ఆల్రెడీ మనం చూసేసాం, ఇంద్ర పదవిలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు అని చూసాము. అది ఇక్కడ ఇంకా చాలు అని అనిపించదు. ఓకే, సో ఆ పుణ్యంతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని భగవద్గీతలో చెప్తున్నాడు కృష్ణుడు. రెండు కూడా శేషం, అంటే శేషం మిగలకూడదు. ఇప్పుడే మనం కర్మగ్రంథి, దీన్నే కర్మగ్రంథి అని. అది పుణ్యం అవ్వచ్చు, పాపం అన్న అవ్వచ్చు. ఓకే, సో ఈ భక్తియుత సేవకి రావడానికి వివిధ స్టెప్స్, మెట్లు ఉన్నాయండి. ఓకే, వాటిలో ఫస్ట్ది 16వ శ్లోకం అండి. శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ కథారుచి స్యాన్మహత్ సేవయా విప్రాహ పుణ్యతీర్థ నిషేవణాత్. ఓ విప్రులారా, సర్వ పాప దూరులైనటువంటి మహాభక్తులకు సేవను గూర్చుట ద్వారా గొప్ప సేవ ఉనరింపబడుచున్నది. అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణము చేయుట యందు రుచి ఉత్పన్నమగుచున్నది. ఓకే, దీనికి శ్రద్ధ అని పేరు. శ్రద్ధ అంటే విశ్వాసం. ఫస్ట్ అసలు విశ్వాసం ఎలా వస్తుంది అంటే, ఓకే మహాభక్తులను మనకి ఎవరైనా ఒక భక్తుడి యొక్క కాంటాక్ట్ అవ్వాలి. భక్తుడు ఏమిస్తాడు మనకి? భక్తిలత బీజం విత్తనాన్ని ఇస్తాడు. మంచి విత్తనం దొరకాలి. విత్తనం ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని విత్తనం ఇచ్చాడు, మంచి పండిస్తుందండి ఇది అని చెప్పారు ఎవరైనా, ఏం చేస్తా? ఆ విత్తనం ఫ్రిడ్జ్ లో పెట్టి రోజు చూసుకుంటే దాన్ని ఏం చేయాలి? మంచి సారవంతమైన నేలలో దాన్ని
తర్వాత ఏం చేయాలి? దానికి ఈ శ్రవణం కీర్తన అవన్నీ అంతే. భక్తిలత బీజం, ఫస్ట్ బీజం కానీ ఎక్కడ పుణ్యతీర్థ నిషేవనాత్. అంటే పుణ్యతీర్థులు అంటే ఎవరైతే పుణ్యతీర్థం అంటే ఎందుకంటే తీర్థ స్నానం ఎందుకు చేస్తాం మనం? పవిత్రోవా పవిత్రుల్ని చేసేవాళ్ళు. పుణ్యతీర్థ అంటే తీర్థం కూడా ఒకటి, అంటే క్షేత్రంలో తీర్థాలు. అలాగే పుణ్యతీర్థులు అంటే భగవద్భక్తులు. వీళ్ళ సేవ ద్వారా, సేవ అంటే ప్రస్తుతం స్టార్టింగ్ ఏంటంటే ఇంకా శ్రద్ధ అనేది ఇంకా మనకి ఏర్పడాలి. సో వాళ్ళు మహత్సేవకులు, ఈ పుణ్యతీర్థులు చెప్పినది శ్రద్ధగా ఎప్పుడైతే వింటామో ఓకే, అప్పుడు మనకి భక్తి బీజం అనేది మనకి హృదయంలో నాటుకుంటుంది. కొంతమందికి ముందు చిన్నప్పటి నుంచే భక్తి ఉంది, ఎలాగా? గుణరీత్యా, వాళ్ళ కర్మరీత్యా ముందు నుంచి ఎక్కడో వచ్చింది. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ ధర్మాచరణ చేస్తే రాదు. మనం ట్రాఫిక్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం చూసారా? చాలా మంది అంటే చాలాసార్లు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంటే, చాలా మంది ఆల్రెడీ విన్న వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ కొన్ని అది ఎక్కడో ఒక చోట ఉండిపోయి ఉండొచ్చు. సో మళ్ళీ మనం బ్రషింగ్ అన్నమాట. ఓకే, సో మేము ఎవ్వరికీ చెడు చేయట్లేదండి, మేము ధర్మాచరణ చేస్తున్నాం, మేము ఎందుకండి భగవంతుణ్ణి మొక్కాలి, మేము ఎవరికి చెడు చేయట్లేదే. సో వాళ్ళకి ఏంటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం? మేము అన్ని రూల్స్ ఫాలో అవుతున్నామండి మీరు కార్ డ్రైవింగ్లో. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎక్కడా నష్టం లేదు, వీళ్ళకి ఎవరు ఫైన్ వేయరు. ఎందుకు? ధర్మంగా రూల్స్ ప్రకారంగా చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు? తిరుగుతూనే ఉన్నారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు అన్ని రూల్స్ ఫాలో అవుతున్నావు, కానీ ఇదే సంసార చక్రంలో. సో ఈ సంసార చక్రంలో ధర్మాచరణ ఆ హరి వల్ల అని ఎప్పుడైతే అర్థం అవుతుందో, హరి ప్రీత్యర్థం అని ఎప్పుడైతే అర్థం అవుతుందో, అప్పుడు ధర్మాచరణ మనకి టిక్ పెట్టుకోవచ్చు. అది మనకు అప్పుడు మంచి చేస్తుంది. లేకపోతే ఏం చేస్తుంది? ధర్మాచరణ వల్ల కొన్నిసార్లు పుణ్యం వైపుకి మొగ్గు చూస్తాం. హరిని తీసుకురాందే ఏది అవ్వదండి. మొన్న భగవద్గీత గురించి కూడా నేను చెప్పాను, ఇటు కర్మ అటు జ్ఞాన మధ్యలో భక్తిని పెట్టారు. ఎందుకంటే భక్తి టచ్ అవ్వకపోతే ఆ రెండుకి లైఫ్ లేదు. నిష్కామ కర్మానికి లైఫ్ లేదు, జ్ఞానానికి లైఫ్ లేదు. అంటే రెండు కూడా అంతిమ భక్తి కలిగించకపోతే శ్రమయేవాహి కేవలం. ఓకే, సో ఇది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి? శ్రద్ధ. ఈ శ్రద్ధ వల్ల ఏంటి? సాధు సంఘ కూడా ఇందులోనే ఏంటి? సాధు సంఘ అంటే మహత్సేవుల యొక్క సాంగత్యం. సాంగత్యం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాళ్ళు దాని గురించి తప్ప, ఇంకా హరిని గురించి తప్ప ఇంకేవి కూడా చేయరు. సో అలాంటి వాళ్ళ సాంగత్యం మనకి కావాలి. శ్రద్ధ ఉంటేనే వాళ్ళని మనం అప్రోచ్ అవుతాం, అంతేనా? రెండు ఒకటే, ఫస్ట్ భక్తుల దగ్గర నుంచి ఆ బీజం వచ్చి ఉండాలి. ఆ బీజం రాగానే శ్రద్ధ విశ్వాసంతో అని ఇక్కడ శ్లోకం ఏంటండి? శుశ్రూషో శ్రద్ధదానస్య. విశ్రద్ధ విశ్వాసంతో వాళ్ళు చెప్పేది వినాలి. మనం వినే ప్రతి ప్రవచనం కూడా భాగవతం వింటున్నాము అంటే దాని మీద మనం విశ్వాసంతో వినాలి. పూర్తి విశ్వాసం రాదు, దానికి స్టేజెస్ చూస్తున్నాం మనం. కానీ ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. కృష్ణ ఫస్ట్, అందుకనే మనం గురువుకి ప్రార్థిస్తున్నాం, భగవంతుడికి ప్రార్థిస్తున్నాం, నరనారాయణ ఋషికి ప్రార్థిస్తున్నాం, సరస్వతీదేవికి ప్రార్థిస్తున్నాం. ఇదంతా ఎందుకోసమని? ఫస్ట్ నేను మిమ్మల్ని శరణు కోరుతున్నాను, మీరు నాకు సరైన జ్ఞానాన్ని భక్తిని ప్రసాదించు అని మనం అడుగుతున్నాం. సో ముందు ఫస్ట్ విశ్వాసం అనేది ఉండాలి. శుశ్రూషో శ్రద్ధదానస్య. శ్రద్ధ అనేది ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసం అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. సో అప్పుడు ఏమవుతుంది? పరమాత్మగా సర్వజీవ హృదయములలో నిలిచిన వాడును. ఓకే, ఈ శ్లోకం కూడా ఇంపార్టెంట్. శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. పరమాత్మగా సర్వజీవ హృదయములలో నిలిచిన వాడును, శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషిను అగు శ్రీకృష్ణ భగవానుని చక్కగా శ్రవణ కీర్తనములు జరిగినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్య లీలా కథల ఎడ శ్రవణోత్సాహమును పెంపొందించుకొనిన భక్తుని హృదయము నుండి
భౌతిక సుఖాభిలాషలను తొలగించి వేయుచున్నాడు. మన సాధు సంఘం ఇందాక ఏం చూసాం? శ్రద్ధ, సాధు సంఘ. సాధువుల యొక్క సాంగత్యం తీసుకుని శ్రద్ధగా వాళ్ళని విన్న తర్వాత ఏం చేయాలి? శృణ్వతాం స్వకత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన. కీర్తనం అంటే భజన క్రియ. దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోగలగాలి, మననం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏమవుతుంది? హృద్యంతస్థోహి అభద్రాణి. ఓకే, ఈ శ్లోకం దేనికి? సో భజన క్రియ చేసినప్పుడు ఏమవుతుంది? హృదయంతస్థోహి అభద్రాణి. అభద్రాణి అంటే అనర్థాలన్నీ కూడా హృదయం నుంచి తొలగింపవేయబడడం మొదలవుతుంది. అర్థమైందండి? పూర్తిగా అనర్థ నివృత్తి ఇక్కడ జరగదు. సాధన కొద్ది శృణ్వతాం శ్రవణ కీర్తనలు విని 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 ఏమవుతుందంటే మెల్లిగా. ఇప్పుడు మనం ఏంటి, మనం కొన్నిసార్లు చూస్తుంటాం, బాగా మసి పట్టేసింది లేదా మొత్తం నూనె జిడ్డు పట్టేసింది, దాన్ని ఎలా తోముతాం? ఎంత తోమినా దాన్ని ఏం చేయాలి? నానబెడతాం. నానబెట్టి మంచి ఇంత ట్రిక్స్ ఏవో చేస్తుంటారు. ఒక్క ట్రిక్ కూడా పనిచేయలేదు ఇంతవరకు నాకు. మూకుడు అలాగే ఉన్నది. ఓకే, సో మెటల్ పీచు తెస్తాం. ఇంకా అన్ని నానబెడుతూ ఉంటాను. నానబెట్టి రుద్దంగా కొన్ని ఇలా అనగానే వెళ్ళిపోతుంది. కొన్ని ఏంటవుతుంది? మొండి మరకలు అంటారు. సో ప్రస్తుతం మన హృదయంలో అభద్రాలన్నీ కూడా తిష్ట వేసి కూర్చున్నాయి. సో ఎప్పుడైతే మనం ఈ భజన క్రియ చేస్తామో అప్పుడు ఏమవుతుంది? విధునోతి సుహృత్సతాం. సుహృత్సతాం, సతాం అంటే ఈ శ్రద్ధావంతులైన భక్తులకి సుహృత్ అంటే సుహృదం సర్వభూతానం, మిత్రుడైన స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ అనర్థాలని తొలగిస్తాడు. ఓకే, ఇది అనర్థ నివృత్తి. ఈ అనర్థ నివృత్తి అయితే ఏమవుతుందండి? 4 అయ్యాయి ఇప్పుడు మనకి. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి అయిన తర్వాత 18 నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. నిత్యంగా వనరించినటువంటి శ్రీమద్ భాగవత ఉపదేశముల శ్రవణము, శుద్ధ భక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములన్నీ దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ అకుంఠితమైన ప్రేమయుత సేవ స్థాపితము కాగలదు. దీన్ని నిష్ఠ అంటారు. నిష్ఠ అంటే చిన్న విత్తనం నుంచి ఫస్ట్ మొక్క వచ్చింది, జాగ్రత్తగా కాపాడుకునే కొద్ది మామిడి చెట్టు అనుకోండి, చిన్నది ఇలా అంటే పెకిలించేయచ్చు దాన్ని. మొక్క వచ్చిన తర్వాత కూడా పీకితే వచ్చేస్తుంది. అదే వృక్షం అయిపోయింది అనుకోండి, అప్పుడు అంటే ఏంటి? అది బాగా కూరుకుని నిష్ఠ స్థాపన జరిగి ఉంది. ఆ స్థాపన జరిగి ఉన్నప్పుడు ఆ చెట్టు ఎంత గాలి వానలు ఏం వచ్చినా కూడా అది చెదరదు. అంతేనా? ఎప్పుడైతే మన భక్తి హృదయంలో అభద్రాలన్నీ పక్కకి వెళ్ళిపోయాయో, భగవంతుడి మీద నిష్ఠ స్ట్రాంగ్ అండి. ఇంకప్పుడు మనకి వాళ్ళు చెప్పారా, వీళ్ళు చెప్పారా, ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, నాకు ఇన్ని కష్టాలు వచ్చినా ఏంటి, భగవంతుడు ఉన్నాడా? ఫస్ట్ క్వశ్చన్ మనం చాలా మందికి కనిపిస్తూ ఉంటారు. భగవంతుడే ఉంటే ఇన్ని అన్యాయాలు జరుగుతాయా? రకరకాలుగా ఛాలెంజ్ చేస్తుంటారు. ఏది ఉంటే చూపించండి అంటుంటారు. వీటన్నిటి నుంచి బయటపడే మన భక్తి నిష్ఠా స్టేజ్కి వస్తుందండి. దీన్నే నిష్ఠ అంటారు. ఓకే, నిత్యం ఎలా వస్తుంది ఇది? నిత్యం భాగవత సేవయా. నిత్యం భాగవతాన్ని, భాగవతం అంటే రెండండి, ఒకటి గ్రంథ భాగవతం, ఇంకొకటి భక్త భాగవతం. గ్రంథ భాగవతం అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం. భక్తుడు, ఒక భక్త భాగవతుడు రాసిన భాష్యాన్ని బట్టి మనం గ్రంథ భాగవతాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ భాగవతానికి భగవంతుడికి తేడా లేదు. ఉద్ధవుడు, కృష్ణుడు వెళ్ళిపోయేటప్పుడు ఉద్ధవుడు అక్కడ ఉన్నాడు. ఉద్ధవుడు చెప్తున్నాడు, కృష్ణ నేను ఉండలేను, నేను వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళినట్టు, నువ్వు అవతారం చాలిస్తున్నావు నాకు అర్థమైపోయింది. కృష్ణుడు అన్నాడు, పర్వాలేదు, నేను భాగవత రూపంలో ఇంకా కూడా ఇక్కడే ఉంటాను. భాగవత రూపం అంటే గ్రంథ భాగవతం, అలాగే భక్తుల రూపంలో నిత్యం నేను ఇక్కడే ఉంటాను.
అంటే ఏంటి, ఈ రెండింటినీ సేవిస్తే మనం భగవంతుణ్ణి, రెండు వేరు వేరు కాదు, అది చెప్తున్నాడు కృష్ణుడు. నాకు భాగవతానికి తేడా లేదు, నాకు భక్తులకి కూడా. ఎప్పుడైతే భాగవత సేవలు నిత్యం భాగవత సేవయ, అప్పుడేమవుతుంది, హృద్యంతస్థోహి అభద్రాణి నష్టప్రాయేష్వ అభద్రేషు. అభద్రాలన్నీ కూడా, అభద్రాలు ఏంటండి అభద్రాలు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం, అసూయ గర్వం కోరికలు, కోపాలు. మనకి భగవద్గీతలో సెకండ్ చాప్టర్లోనే కృష్ణుడు చెప్పేశాడు, ధ్యాయతో విషయాంతం సహా సైకిల్ చెప్పాడు. ఎలాగా ఒక కోరిక గురించి ధ్యానం చేస్తూ చేస్తూ ఎలా పతనానికి దారి తీస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి డైవర్షన్ ఉండదండి. సో కృష్ణుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తుంటాడు. ఇంత శ్లోకం, దీపం నేంగెతో ఏదో వస్తుంది, యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమా. ఇంజతో యోగమాసు. ఎక్కడైతే యోగి మనస్సు, అంటే భక్తుడి యొక్క మనస్సు దీపంతో పోలుస్తున్నాడు కృష్ణుడు అక్కడ. ఎక్కడైతే గాలి వీస్తుందో దీపం ఏం చేస్తుందండి, స్టడీగా ఉండదు. సో మన మనస్సు కానీ భక్తి కానీ ఊగుతూ ఉంటుంది. నిష్ఠా స్టేజ్కి వచ్చేటప్పటికి, నిష్ఠత స్టేజ్కి ఎలా వస్తాం, ఊగుతూ ఉంటే దీపాన్ని ఏం చేస్తాం మనం, ఇలా అడ్డం పెడతాం లేదా దానికి ఒక కవరింగ్ పెడతాం. సో ఆ కవరింగ్ అనేది ఏంటి అంటే, మనం చేసే భాగవత సేవ, నిత్యం భాగవత సేవ చేసే కొద్దీ ఏమవుతుంది అంటే ఆ దీపం, అప్పుడు ఏమవుతుంది, మనసు నిశ్చలంగా ఉంటుంది, భక్తి నిశ్చలంగా ఉంటుంది, నిష్ఠగా ఉంటుంది. ఎంత పెద్ద గాలి వాన వచ్చి, ఎంత ఉపద్రవం వచ్చినా మన భక్తి షేకదు, చెదరు. ఓకే, సో ఇది నిష్ఠ. నెక్స్ట్, తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చే చేతయేతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. విక్షేపరహితమైన ప్రేమయుత సేవ హృదయమనందు సుస్థిరమైనంతనే, అంటే నిష్ఠ అన్నాం కదా, సుస్థిరమైనంతనే ఏం జరుగుతుంది, రజస్తమో గుణ భక్తులైన కామ క్రోధ లోభములు హృదయం నుండి అదృశ్యమగును. అంతట భక్తుడు సత్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడను. ఇంకొక కారణం, మనకి అనర్థాలకి కారణం ఏంటి అంటే రజస్తమో గుణాలు. ఈ రజస్తమో గుణాలు ముందు బయటకి తోసేయాలి. తోసే పద్ధతిలో వాటిని మళ్ళీ వేరే చోట నుంచి మళ్ళీ తెచ్చుకోకూడదు. సో అందుకనే ఎందుకు రజస్తమో గుణాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటే, ఈ రెండు వెళితేనే సత్వగుణం వల్ల మనకి జ్ఞానం అనేది ఎక్కుతుంది అండి. సత్వగుణంలో స్థితి అయినప్పుడు ఏమవుతుంది, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఓకే, నిష్ఠ అయిపోయింది. నిష్ఠ అయ్యాక ఏమైంది, రజస్తమో గుణాలు బయటకు వెళ్ళిపోతే సత్వగుణ స్థితమైతే, ఈ విధంగా శుద్ధ సత్వమునందు స్థితుడై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ద్వారా ప్రసన్నమైన మనస్సును పొందడి మనుజుడు సమస్త భౌతిక సంగత్వము నుండి ముక్తి నొందిన స్థితిలో వాస్తవమైన భగవత్ తత్వ విజ్ఞానమును పొందగలడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు భగవంతుడి మీద మనకి రుచి ఆసక్తి అనేవి కలుగుతాయి. సో నిష్ఠ తర్వాత స్టేజెస్ ఏంటి, రుచి ఆసక్తి. రుచి అంటే నిజంగా ఇక్కడ కదా మనకి మనశ్శాంతి దొరుకుతుంది, ఇక్కడ ఇది కదా తీయగా ఉంది, కృష్ణుడి గురించి ఇంకా వినాలనిపిస్తుంది. అంటే మనకి భక్త ప్రహ్లాద్ సినిమాలో చూపిస్తుంటారు, మీరందరూ చూసారా భక్త ప్రహ్లాద్? సో వాళ్ళు అడుగుతుంటారు, నారాయణుడు ఎవరి నారాయణుడు, ఈ నారాయణుడు అంటే వాళ్ళ అమ్మ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, అతనికి తల్లి లేదు తండ్రి లేడు, ఎలా పుట్టాడు, అసలు పుట్టేయడమే లేదు. ఆ డైలాగ్ నాకు చాలా నచ్చుతుంది. వెంటనే అంటే వాడెవడు విచిత్రమైన వాడి గురించి తెలుసుకోవాల్సిందే. తల్లి లేదు తండ్రి లేడు, అసలు జన్మే లేదు. అప్పుడైనా ఆసక్తి, ఈ కృష్ణుడి గురించి ఇంకా తెలుసుకోవాలి. ఒకటి రుచి అర్థమైంది మనకి, ఇది తీయదనం అని అర్థమైంది, దాని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది. ఎప్పుడు సత్వగుణలో సుస్థిరం అవ్వాలి. ఓకే,
రుచి ఆసక్తి పెరిగే కొద్దీ అనర్థ నివృత్తి పూర్తిగా వెళ్తుందండి. అంతవరకు కూడా మన వైపు వస్తూనే ఉంటుందండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, భక్త ప్రహ్లాద సినిమాలో భక్త ప్రహ్లాద. ఓకే, ఏవం ప్రసన్న మనసు. సో అప్పుడే ముక్త సంగ, అక్కడే ఈ కృష్ణ ప్రేమ అనేది మనకి బయటకు వస్తుంది. రుచి ఆసక్తి పెరిగే కొద్దీ ఫస్ట్ భావస్థితి అంటారు, ఆ భావ తర్వాత కృష్ణ ప్రేమ. ఇవన్నీ కూడా మనం భాగవతం చూసేటప్పుడు యాక్చువల్లీ మొదటి స్కందంలోని నారదుల వారి జీవిత చరిత్రలో ఇవన్నీ కూడా లైన్లో జరుగుతాయండి. సో అప్పుడు మళ్ళీ మనం ఈ 9 స్టేజెస్ కూడా మళ్ళీ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇదైతే ఏమవుతుంది, 21. భిద్యతే హృదయ గ్రంథి ఛిందంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ విధంగా హృదయ గ్రంథి త్రెంపివేయబడి సర్వ సంశయములు సమూలముగా నశించును. అటు పిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మ పరంపర పరిసమాప్తి నుండును. ఇప్పుడు మనం భగవత్ అనుభూతి అంటాం కదా, ఆ భగవత్ అనుభూతి అనేది కలిగి, భగవంత అనుభూతి అంటే ఏంటండి, ఆ సచ్చిదానంద తత్వం, నేను ఆత్మస్వరూపుడిని. అక్కడ మనకి భాగవతం అక్కడితో ఆపట్లేదు, ఈశ్వరుడితో మనల్ని కనెక్ట్ చేస్తాం. అతడు సచ్చిదానందం, నేను సచ్చిదానందం, నేను అసలు ఈ శరీరం కానే కాదు, నేను ఈ మనస్సు కానే కాదు, ఆ లోపల ఉన్న జీవిని నేను ఆత్మస్వరూపుడిని. యాక్చువల్లీ మనకి ఇంకా చూస్తే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఇంకా 4 కూడా చెప్తారండి. అతను ప్రేమ తర్వాత దర్శనం ఒకటి చెప్తారు, ఇంకొకటి హరేర్ మధురానుభవం. అంటే ఇంకా హరిని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం, అంటే అతని సేవలో పాల్గొంటాము, అతనితో ఇంకేంటి యాక్చువల్లీ ఆసక్తి, రుచి ఆసక్తి అవి భావ స్టేజ్లో, భావ కృష్ణ ప్రేమ స్థితిలో మనకి మన అసలైన రిలేషన్ కృష్ణుడితో ఏంటి అన్నది మనకి అక్కడ మనకి తెలుస్తుంది. కృష్ణుడితో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, దాస్యం కింద ఉండాలనుకుంటున్నావు, భగవంతుడు హరే మధురానుభవం అన్నాం కదా, హరి కూడా మనల్ని అలాగే అనుగ్రహిస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఆంజనేయ స్వామి లాంటి భక్తి అనుకోండి, దాస్యభావం అనుకోండి, శిరస్సు మీద మనకి హరి తన పాదాన్ని ఉంచగలుగుతాడు. సాఖ్యభావం అనుకోండి, వచ్చి సెకండ్ ఇస్తాడు, మన సాఖ్యభావం మనకు తెలియదు. మాధుర్య భావం అనుకోండి, మనతో కలిసి డాన్స్ కూడా చేస్తాడు. కానీ అవన్నీ భక్తిలో పూర్తి ఆ ప్రేమ స్థితికి వచ్చిన తర్వాత ఈ హరి మధురానుభవం అనేది అక్కడ మనకి అనుభూతి. సో ఇంతకీ మనం ఎవరు అండి, చైతన్య మహాప్రభు చెప్పారు, గోపీ భర్తృ దాస దాసానుదాస. గోపికల భర్త అయిన కృష్ణుడికి దాస దాసానుదాసుడని. ఓకే, సో మనం వెంటనే మనల్ని రాధ పొజిషన్లో పెట్టేసుకోవాలి. ఓకే, అందుకనే భాగవతాన్ని ఫస్ట్ నుంచి చదవాలి, క్రమంగా 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 మనం చదువుకున్నాం. అప్పుడు మనకి ఆ రాధాతత్వం అనేది అర్థమవుతుంది, గోపికా తత్వం మనకి అప్పుడు అర్థం. ఓకేనా అండి, 22. కనుకనే అనంతకాలము నుండి పరమ భక్తులైన వారు ఆత్మకు ప్రసన్నతను కూర్చున్నదైనందున దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నారు. అందుకే అందరూ కూడా అలాంటి మధురానుభవం కలిగితే ఇంకా దాన్ని ఎవరండి విడిచిపెడతారు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, భాగవతంలో గుర్తుందా, మామూలుగా మనకున్న రోగాన్ని నయం చేయాలి అంటే ఒక మందు తీసుకుంటాడు, తెలివైన వాడు ఏం చేస్తాడు, మందు తీసుకుంటాడు. ఆ మందు చేదుగా ఉందనుకోండి, తెలివైన వాడు ఏం చేస్తాడు, అయినా కూడా ఈ చేదు నాకు రోగాన్ని నయం చేస్తుంది కాబట్టి. కానీ భాగవతం మన భవరోగాన్ని ఏంటి క్యూరింగ్ ఏమంటారు, భవరోగాన్ని నయం చేసే మందు. కానీ ఇది చేదు మందు కాదు, ఇదేం మందు, తీయటి మందు. సో ఏ మూర్ఖుడు దీన్ని వదిలిపెడతాడు? అవునా, ఒకటి రోగం ఉంది,
దీన్ని నయం చేసే మందు ఇంకా చాలా తీయగా ఉంది, మధురంగా ఉంది. సో మూర్ఖుడు తప్ప ఎవడు దీన్ని విడిచి నిత్యం భాగవత సేవయ్య. ఎందుకు అంటే ఇదే మనకి ప్రస్తుతం ప్రభుపాద వారు మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. మనకు ఆ తీయదనం ఇంకా తెలియట్లేదు. ఎందుకు? భవరోగం ఉంది. నాలుక మీద జాండీస్ ఉన్నవాడికి డైరెక్ట్ పంచదార జ్యూస్ ఇచ్చినా కూడా అది చేదుగా అనిపిస్తుంది. ఏమిటి ఇలా తెచ్చావు జ్యూస్ అని. కానీ జాండీస్ కి మందేంటి? చెరుకు రసం. తాగంగా 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 మనకేమనిపిస్తుంది? ఆ చేదు పోయి, ఎప్పుడైతే చేదు పోయి తీయదనం తెలిసింది అంటే మనకి జాండీస్ వెళ్ళిపోయింది అని లెక్క. అమ్మయ్య, ఇప్పుడు నాకు రుచులన్నీ తెలుస్తున్నాయి. కరోనా వచ్చినప్పుడు అందరూ అనుకున్నాం ఇంకా రుచి తెలియట్లేదు, ఇంకా రుచి తెలియట్లేదు. వచ్చిన వాళ్ళందరికీ అనుభవం ఉందా? వాసనలు తెలియట్లేదు, రుచి తెలియట్లేదు అంటే ఏంటి? ఇంకా పూర్తిగా మనం నయం అవ్వలేదు. ఎప్పుడైతే మళ్ళీ రుచి తెలిసిందో అమ్మయ్య, అప్పుడు ప్రశాంతత వచ్చింది. మాకైతే నెల 2 నెలల వరకు మాకు అసలు రుచులు లేవండి, పూర్తిగా పోయాయి. ఏం తింటున్నామో తెలియట్లేదు, తినాలని అనిపించట్లేదు. ఎందుకంటే రుచి లేకుండా తినడం అనేది ఎప్పుడైతే రుచి వెనక్కి వచ్చిందో అప్పుడు మనం అంటే ఏంటి? రోగం. అప్పుడు మన రోగం నుంచి కానీ అది ఒక్కసారిగా వచ్చేది. ఇవాళ అది వినంగా వినంగా అది భవరోగం నయం అయ్యి 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 అది మనకి ఆ తీయదనం, మనకి అనుభూతి, విజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం. అది ఈ మన యొక్క గొప్పతనం. 23 దివ్యుడైన పరమ పురుషుడు ప్రకృతి త్రిగుణములైన సత్వగుణము, రజోగుణము, తమోగుణములతో పరోక్షముగా సంగత్వము కలిగి ఉన్నాడు. భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నది గుణావతారములను స్వీకరించుచున్నాడు. ఈ మూడింటిలో సత్వగుణ రూపమైన విష్ణువు నుండి సమస్త మానవులు పరమశ్రేయమును పొందగలరు. ఓకే, ఇక్కడ మనం ఋషుల యొక్క నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తున్నాం అండి. ఓకే, సో అది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, సో ఇవాళ మనం ఏం చూసాం? భక్తి యొక్క పరోధర్మం భక్తి అని తెలుసుకున్న తర్వాత ఈ భక్తిలో ఉన్నత స్థానం అంటే పూర్తి శుద్ధ భక్తికి రావడానికి చేయవలసిన సాధన అనేది మనం చూసాం. ఇదంతా మనం ఇవన్నీ ఇప్పుడు మనకున్నది సాధనా దేహం. ఈ సాధనా దేహం సిద్ధ దేహం కింద మారుతుంది. ఎప్పుడైతే భగవద్భక్తి మనకి అనుభవపూర్వకం అవుతుందో మనకి ఇంక ఈ దేహం మీద అసలు ఈ దేహాన్ని మనం పట్టించుకోం. ఆ సిద్ధ దేహం అనేది వేరు. సో అందులో మనం అప్పుడు అసలు అంటే మనం ఆలోచిస్తాం, ఓహో ఈ దేహం గురించి నేను ఇన్ని రోజులు అనుకున్నాను. ఈ దేహం ఎంత అంటే ఇది పూర్తిగా వెళ్ళిపోయి మనకి నిజమైన దేహం అనేది ఇవ్వబడుతుంది, సిద్ధ దేహం. ప్రస్తుతం మనం సాధన దేహం. కానీ దీన్ని చులకనగా చూడకండి, దీని ద్వారానే సాధన చేయడం అనేది అవుతుంది. మనకున్న కత్తి దేనికి వాడుతున్నాము అని, పళ్ళు కోయడానికి వాడచ్చు, ఇంకొకరిని చంపడానికి వాడచ్చు. మనకున్నది మన చేతిలో ప్రస్తుతం ఉన్నది మన దేహమే. కానీ మన దేహం దేనికోసం? జీవస్య తత్వదర్శనం, తత్వం తెలుసుకోవడం కోసం. అది మర్చిపోకూడదు. సో ఈ దేహం సాధన దేహం. మనకి భగవంతుడు ఇచ్చిన అతి పెద్ద వరం ఏంటి అంటే ఇదే. సో అందుకని మనం జీవనం నిలబెట్టుకోవాలి. జీవనం భగవత్ ప్రీతి కోసం మనం ఉపయోగించుకోవాలి. అప్పుడు ఈ దేహంతో మనకి అసలైన దేహం, ఓకే, ఆధ్యాత్మిక దేహం అనేది మనకి ఇవ్వబడుతుంది. ఈ దేహం ఇక్కడే కట్టేదుట ఏంటది? కాలిపోయింది కదండి, మరి కృష్ణుడికి సేవ ఎలా చేస్తాం? ఆత్మ ఇంతే ఉంటుంది, నేను వెళ్ళి ఎలా సేవ చేస్తాను అంటే మనకి ఆధ్యాత్మిక దేహం ఇవ్వబడుతుంది. నరకానికి వెళ్తే దానికి తగ్గ దేహం ఇవ్వబడుతుంది, స్వర్గానికి వెళ్తే దానికి తగ్గ దేహం ఇవ్వబడుతుంది, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తే ఆధ్యాత్మిక దేహం మనకి. ప్రస్తుతం మనం సాధన దేహం, దీన్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా అండి? ఇక్కడితో ఆపేద్దామండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?